కొంచెం నూనె పోసుకొని పుదీనా కొత్తిమీర లైట్గా వేయించుకోవాలి. మనం పెద్ద జార్ తీసుకోవాలి. అందులో నేను కడిగి పెట్టుకున్నానండి కీమా ఇందులో వేయాలి మిక్సీ జార్లా. మనం వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కీమాలు వేయాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ, కొంచెం అంతా పసుపు, ఒక గంటెడు కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెమంతా గరం మసాలా, దీంట్లో తగినంత ఉప్పు వేయాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. ముట్టించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నేను 3 గంటల ఆయిల్ పోసుకుంటున్నా. ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా, పుదీనా, కలమాకు, ఇవి వేగాలండి. నేను 4 టమాటాలు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గినాక మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముట్టిలా కీమాలు వేసుకున్నాం కదా, పోపులు కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ, కొంచెం బిర్యానీ ఆకు వేసిన, కొన్ని బోన్స్ ఉన్నాయండి అవి వేసేస్తున్నా. ఇది కొంచెం మగ్గాలి. బోన్స్లా కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం వేగిందండి. మనం మంట చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా పెట్టుకొని మనం ముట్టీలు చేసుకోవాలి. ఆయిల్ అద్దుకుంటా ముట్టీలు చేయాలండి, లేకపోతే అంటుకుంటాయి. మీడియం అంటేనే ఉండాలండి. కలిపితే ఇసుకపోతాయి. నేను ఇవి వేసేసి మూత పెట్టేస్తున్నా. మూత పెట్టినాక మీడియం అంతా ఉంచాలి. వెంటనే కలిపితే మొత్తం ఇసుకపోతాయి. ఇప్పుడు కొంచెం మెల్లగా కలుపుకోవాలండి. నేను టమాటాలు మిక్సీలో వేసి పెట్టుకున్నా కదా, అది వేస్తున్నాను. ఇది కొంచెం ఎసరంతా దగ్గరికి కావాలి.
దగ్గరకు అయిందండి. ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. హీట్ పెట్టుకోవాలి. 8 విజిల్స్ రావాలండి. ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కీమా ముట్టిల కూర రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.